సో ఇది కొంచెం సీరియస్ క్వశ్చన్ అండి. అంటే ఇది మీకు తెలిసే ఉంటుంది, విరాటపాలెం అది అది ఒక వెబ్ సిరీస్ వచ్చింది, తర్వాత ఇది ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అందులో లీడ్ రోల్ కూడా కానిస్టేబుల్ తను చేశారు అని చెప్పేసి. సో అసలుకి ఎక్కడ క్లాష్ వచ్చింది, అది వేరు ఇది వేరు అని చెప్పడానికి మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది కదా. సో అసలుకి ఏంటి రప్చర్ ఏంటి, ఎవరిది ఆ స్టోరీ, ఎట్లా జరిగింది? అంత యాక్చువల్గా అయితే మాట్లాడకూడదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే అవన్నీ ప్రస్తుతానికి నడుస్తుంది అంతే, దట్స్ ఇట్. అంటే అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ కదా పక్కాగా. మీరు చూడండి, ఆగస్ట్ 14 చూసి చెప్పండి. నేనైతే చూడలేదు, నాకు తెలియదు, అది నేను చూడలే. ఏదో ఒక కన్క్లూజన్ అంటే చాలా రప్చర్ అయితే జరిగిన విషయం మీకు తెలిసింది ఉంటుంది. అవును మరి. ఇప్పుడు పోస్టర్స్ చూసినా, కనకం అలా మాట్లాడే తీరు చూసినా, ఆ గెటప్ చూసినా, అదంతా కూడా మాకు వేరే యాక్టర్ ఈ టైప్లో చేశారు అనేది క్లియర్గా కనిపించేస్తుంది. సో అది కాదు అని చెప్పడానికి మీరు ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో అని. అదే అన్న, మీరు ఆగస్ట్ 14 చూసారంటే కనుక మీకే క్లారిటీ వస్తుంది. నేనైతే చూడలే, మీరు చెప్పిన సోకాల్డ్ అయితే నేను చూడలే. ఇదైతే డెఫినెట్లీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరూ ఫీల్ అవుతారు, అదైతే నేను చెప్పగలను స్ట్రాంగ్గా. ఓకే ఓకే. ఇది ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుందండి? 6 ఎపిసోడ్స్ అండి. ఓకే, సీజన్స్ ఉంటాయి, ఇంకొక సీజన్ కూడా ఉంటుంది. ఓకే, ఇంకొక సీజన్లో ఉంటారుగా. చెప్పండి మీకు కావాలి, మీరు చెప్పండి, మీరు డిసైడ్. సీజన్లో ఉంటారు కదా అయితే. ఓకే, మీ ఉద్దేశం ఏంటి? ఏమో మరి నాకు అర్థం కావట్లేదు, ఎందా నుంచి ఆవిడ మీ మీద. ఎందుకు రాజీవ్ గారు, మీరంటే మాకు ఎంత ఇష్టం, మీరు అన్ని సినిమాల్లో సగం వరకు వస్తారు, తర్వాత మళ్ళీ అయ్యో రాజీవ్ గారు అయిపోయారు, వెళ్ళిపోయారు అలా అన్న ఇది వచ్చేస్తుంది. సో అది ఉంటుందా ఉండదా ఆ క్లారిటీ? లేదు, అలాంటి నిరుత్సాహం మీకు ఉండదు. ఈ సీజన్లో అయితే 6 ఎపిసోడ్లు ఉంటాను. సెకండ్ సీజన్ సంగతి మనకు తెలియదు. 5 ఎపిసోడ్ చెప్పండి. మీరు అలా అనకండి, డైరెక్టర్ గారు చెప్పేశారు ఉంటారని. ఒక రకమైన పాత్ర చేయడం చాలా కష్టం అండి, కానీ దాని తర్వాత ఇమీడియట్ 1 సెకండ్ తర్వాత ఆ పాత్ర చేయడం చాలా ఈజీ. ఏంటి చెప్పండి, ఆ ఇన్సిడెంట్ ఏంటి చెప్పండి. ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి, దాని ముందు ఆ ఇన్సిడెంట్ జరగక ముందు యాక్టర్ ఆ పార్ట్ ప్లే చేయాలంటే చాలా కష్టం. అదే డెడ్ బాడీ కింద చేయమన్నారు అనుకోండి, ఇట్స్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. అదే చచ్చిపోతున్నట్టు చేయమన్నారు అనుకోండి, ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. డెఫినెట్లీ డిఫికల్ట్ టు వాచ్ ఆల్సో, అదే నేను చెప్తున్నాను. అవును. యా,